ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. యుధిష్ఠిరుడు సూర్యోపాసన చేసి అక్షయపాత్రను పొందుట. శమునకుని యొక్క ఉపదేశం విని ధర్మరాజు పురోహితుడైన ధౌమ్యుని వద్దకేగి తమ్ములందరూ వింటుండగా అతనితో, దేవా, వేదాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులు నాతో పాటు అడవులకు వచ్చారు. వారిని పోషించడానికి తగిన ధనం లేక నేను చాలా బాధపడుతున్నాను. వారిని నేను పోషించనూ లేను, విడిచిపెట్టనూ లేను. ఈ పరిస్థితులలో నేను ఏమి చేయాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. ధర్మరాజు యొక్క మాటలు విని ధౌమ్యుడు యోగదృష్టితో ఈ విషయమై కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ధర్మరాజుతో, ధర్మరాజా, సృష్టి ప్రారంభంలో ప్రాణులన్నీ ఆకలితో అలమటించేటప్పుడు సూర్యభగవానుడు దయతో తండ్రి వలె తన కిరణాలనే కరాలతో భూమి యొక్క రసాన్నంతా లాగివేసి మరలా దక్షిణాయన సమయంలో అందులో ప్రవేశించాడు. ఈ విధంగా అతడు క్షేత్రాన్ని సిద్ధం చేయగా చంద్రుడు దానిలో ఓషధులు, బీజాలను వేశాడు. అవే ఫలించి అన్నంగా ఉత్పత్తి చెందింది. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ తమ ఆకలిని తీర్చుకొన్నాయి. ధర్మరాజా, దీని అర్థం ఏమిటంటే సూర్యుని యొక్క దయవలననే అన్నం పుడుతోంది. సూర్యుడే సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు. అతడే అందరికీ తండ్రి. కాబట్టి నీవు అతనిని శరణుజొచ్చి వారి దయవలన బ్రాహ్మణులను పోషించు అని ఉపాయం చెప్పాడు. పురోహితుని మాటలు విని జితేంద్రుడైన ధర్మరాజు శాస్త్రోక్త వస్తువులతో సూర్యారాధన, తపస్సు చేశాడు. అతడు స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆచమన ప్రాణాయామాలు చేసి సూర్యుని ఈ విధంగా స్తుతించాడు. సూర్యదేవ, నీవు జగచ్చక్షువు, సమస్త ప్రాణులకు ఆత్మవు, మూలకారణమవు. సదాచార కర్మనిష్ఠులు, సాంఖ్యులు, యోగులు చివరికి నిన్నే పొందుతారు. ముముక్షువులకు ఆశ్రయమవు, మోక్షద్వారానివి. నీవే సమస్త లోకాలను ధరించి ప్రకాశింపజేస్తూ పవిత్రం చేస్తూ నిస్వార్థంగా పోషిస్తున్నావు. ఇంతవరకు ఎంతోమంది గొప్ప ఋషులు మిమ్మల్ని పూజించారు. ఇప్పటికీ వేదజ్ఞులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తమైన మంత్రాల ద్వారా ఆయా సమయాలలో మిమ్ము ఆరాధిస్తూనే ఉన్నారు. సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, గుహ్యక పన్నగులు మీ నుండి వరం పొందాలనే కోరికతో మీ దివ్యరథం వెన్నంటి నడుస్తూ ఉంటారు. జ్యోతిర్మయ పదార్థాలన్నీ మీలోనివే. జ్యోతిస్వరూపుడవు. సత్యం, సత్వం మొదలైన అన్ని సాత్విక గుణాలు మీలోనే ఉన్నాయి. అసురుల గర్వాన్ని అణిచివేసే విష్ణువు యొక్క చక్రం మీ అంశతోనే నిర్మించబడింది. మీరు గ్రీష్మ ఋతువులో మీ కిరణాల ద్వారా సమస్త ఓషధులను, రసాల యొక్క తేజస్సును లాగివేసి తిరిగి వర్షాకాలంలో ప్రసాదిస్తారు. వర్షాకాలంలో మీ కిరణాలే తప్పింపజేసి మండింపజేస్తూ గర్జిస్తూ ఉంటాయి. అవే మెరుపులుగా మెరుస్తాయి, మేఘాలై వర్షిస్తాయి. శీతాకాలంలో వణికిపోయే మనుష్యులకు అగ్ని వలన కానీ, దుప్పట్లు కంబళ్ల వల్ల కానీ లభించని ఉష్ణసుఖం మీ కిరణాల వలననే లభిస్తుంది. మీ కాంతి భూమి మీద 13 ద్వీపాలను ప్రకాశింపజేస్తుంది. ఎవ్వరి సహాయం లేకుండానే ముల్లోకాలకు మేలు చేకూరుస్తూ ఉంటారు మీరు. మీ ఉదయమే లేకపోతే సమస్త జగత్తు అంధకారమే. ఎవ్వరు కూడా ధర్మార్థ కామ సంబంధమైన పనులు చేయలేరు. బ్రాహ్మణాది ద్విజుల యొక్క సంస్కారము, యజ్ఞము,
మంత్రాలు, తపస్సు, వర్ణాశ్రమోచిత కర్మలు మీ దయ వలననే జరుగుతున్నాయి. ప్రళయకాలంలో మీ క్రోధం వలననే సంవర్తకాగ్ని పుట్టి ముల్లోకాలను దహించి తిరిగి మీలో లీనమైపోతుంది. మీ కిరణాల వల్లనే రంగురంగుల ఇంద్రధనస్సు, మేఘాలు, మెరుపులు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. 12 రూపాలతో, ద్వాదశాదిత్యులనే పేర్లతో ప్రసిద్ధి చెందినది మీరే. ప్రళయకాలంలో సమస్త సముద్రాల నీటిని మీ కిరణాల ద్వారా శోషింపజేస్తారు. ఇంద్ర, విష్ణు, రుద్ర, ప్రజాపతి, అగ్ని, సూక్ష్మమనస్సు, ప్రభువు, శాశ్వత బ్రహ్మ మొదలైనవన్నీ మీ నామాలే. మీరే హంసుడు, సవిత, భానుడు, అంశుమాలి, ఉషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూషుడు, మిత్రుడు, ధర్మము. మీరే సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గోపతి, మార్తాండు, అర్కుడు, రవి, సూర్యుడు, శరణ్యుడు, దినకరుడు. మీరే దివాకరుడు. సప్తసప్తి, ధామకేశి, విరోచనుడు, ఆశుగామి, తమోఘ్నుడు, హరితాశ్రుడుగా పిలువబడుతున్నారు. సప్తమి లేదా షష్ఠీ తిథి నాడు భక్తి శ్రద్ధలతో మీ పూజ చేసి నిరహంకారుడైన వానికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అనన్య చిత్తంతో మీ పూజలు, నమస్కారాలు చేసిన వారిని ఆదివ్యాధి విపత్తులు బాధించవు. ఏ రోగములు లేనివారై పాప విముక్తులై సుఖంగా చిరకాలం జీవిస్తారు. అన్నదాత, నేను శ్రద్ధతో అందరికీ అన్నం పెట్టి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అన్నం కావాలి. మీరు దయచేసి నా కోరిక తీర్చండి. పిడుగులు, మెరుపులు కల్పించే మీ పాదాల వద్ద ఉండే మాఠరుడు, అరుణుడు, దండు మొదలైన వారికి కూడా నేను నమస్కరిస్తున్నాను అని ప్రార్థించాడు. ధర్మరాజు ఈ రీతిగా భువనభాస్కరుడైన అంశుమాలిని స్తుతించగా అతడు ప్రసన్నుడై అగ్నివలె దేదీప్యమానమైన శుభరూపంతో అతనికి దర్శనమిచ్చి, యుధిష్ఠరా, నీ కోరిక సిద్ధించుగాక. నీకు 12 ఏళ్ల పాటు అన్నదానం చేస్తున్నాను. చూడు, ఈ రాగి పాత్రను ఇస్తున్నాను. మీ ఇంట్లో వండుకున్న కొద్దిపాటి ఫలమూల శాకాదులైన చతుర్విధాహారాలు ద్రౌపది ఇందులోంచి వడ్డిస్తున్నసేపు అక్షయమవుతూనే ఉంటాయి. నేటి నుండి 14వ సంవత్సరంలో నీకు నీ రాజ్యం లభిస్తుంది అని చెప్పి పాత్ర ఇచ్చి సూర్యభగవానుడు అంతర్ధానమయ్యాడు. ఇంద్రియ నిగ్రహంతో, ఏకాగ్రతతో ఏదైనా కోరుకొని ఈ స్తోత్రాన్ని పఠించితే సూర్యభగవానుడు అతని కోరికను తీరుస్తాడు. దీనిని పదే పదే విన్నా, ధారణ చేసిన వారి వారి కోరికలను అనుసరించి పుత్రులు, ధనము, విద్య మొదలైనవన్నీ లభిస్తాయి. స్త్రీ పురుషులలో ఎవరైనా సరే 2 సమయాలలోనూ దీనిని పఠిస్తే ఘోరాతి ఘోరమైన సంకటాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ స్తుతి బ్రహ్మ నుండి ఇంద్రుడికి, ఇంద్రుడి నుండి నారదుడికి, నారదుడి నుండి ధౌమ్యునికి, ధౌమ్యుని నుండి యుధిష్ఠిరుడికి ప్రాప్తించింది. యుధిష్ఠిరుడికి దీని వలన అన్ని కోరికలు తీరాయి. ఈ స్తోత్రం పఠించటం వలన యుద్ధంలో విజయము, ధనప్రాప్తి, పాపవిముక్తి కలగటమే కాక చివరిలో సూర్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ రీతిగా ధర్మరాజు సూర్యభగవానుని వలన వరం పొందాడు. అనంతరం నీటి నుండి బయటకు వచ్చి ధౌమ్యునికి నమస్కరించి తమ్ముళ్లను ఆలింగనం చేసుకున్నాడు. ఆ పాత్రను ద్రౌపదికి ఇచ్చాడు. వంట సిద్ధమైంది. కొద్దిగా వండినప్పటికీ పాత్ర ప్రభావం వలన వృద్ధి చెందుతూ అక్షయమవుతోంది. ఆ అక్షయ పాత్ర ద్వారానే యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నాడు. బ్రాహ్మణులు తిన్నాక తమ్ముళ్లకు పెట్టి యజ్ఞంలో మిగిలిన అమృతం వంటి అన్నాన్ని తాను తింటున్నాడు. ధర్మరాజు తర్వాత ద్రౌపది తింటుంది. అంతటితో ఆ పాత్రలోని అన్నం అయిపోతుంది. ఈ రీతిగా ధర్మరాజు అక్షయపాత్రను పొంది తనను అనుసరిస్తున్న బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు. పర్వదినాలలో యజ్ఞాలు జరుగుతున్నాయి.
ఈ రీతిగా కొన్ని రోజులు గడిచాక అందరితో కలిసి ధర్మరాజు కామ్యవనానికి బయలుదేరాడు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.